హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసిన రెసిపీ ఎగ్ సాలడ్. చూడండి, వెయిట్ లెస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా మంచి రెసిపీ అనమాట. రండి వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. ఎగ్ సాలడ్ ఎలా చేయాలనో మీతో అయితే షేర్ చేస్తాను. స్టవ్ వెలిగించుకోకుండా చాలా సింపుల్, ఈజీగా చేసుకోవచ్చు. రండి వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. ఎలా చేయాలో ఎగ్ సాలడ్ మీతో అయితే షేర్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఒక హెల్దీ ఫుడ్ అయితే చేయబోతున్నాం. సలాడ్. వెయిట్ లెస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇదైతే ఒక మంచి ఫుడ్ అనుకోవచ్చు. చూడండి, ఇది ఎలా చేయాలో మీతో అయితే షేర్ చేస్తాను. ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను. పెరుగు అయితే 1 కప్పు నిండా తీసుకోవాలి. కొద్దిగా పెప్పర్ పౌడరు, 2 బాయిల్డ్ ఎగ్ అనమాట. కొద్దిగా వచ్చేసి గరం మసాలా, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కొత్తిమీర, 1 ఆనియన్ తీసుకోవాలి. క్యారెట్ అయితే 1 తీసుకోవాలి. మేమైతే 1/2 తీసుకున్నాము. తినే వాళ్ళైతే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. 1 కుకుంబర్ అయితే ఈ విధంగా కట్ చేసుకొని పీల్ తీసుకొని ఉంచుకోవాలి. 1 టమాటో అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే ఇవన్నీ కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకుందాం. ఇవన్నీ కట్ చేసుకుందాం. చూడండి, క్యారెట్ అయితే కట్ చేసుకుంటున్నాము. తినే పని అయితే ఇంకొద్దిగా ఎక్కువైనా వేసుకోండి. మేమైతే సగం తీసుకున్నాము. చూడండి, ఉల్లిపాయలు అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా కట్ చేసేసుకున్నాము. కొత్తిమీర అయితే కట్ చేసి ఉంచుకున్నాము. ఇప్పుడు క్యారెట్లు చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. చాలా సన్నలుగా తురుముకున్నట్టు కట్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇది కూడా మా అబ్బాయే చేస్తున్నాడు. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. తినే పని అయితే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి. క్యారెట్ హెల్త్కి మంచిదే కాబట్టి. చూడండి, క్యారెట్ కట్ చేసుకునేవన్నీ ఇందులోకి వేసుకుంటున్నాను ప్లేట్లోకి. ఇప్పుడు కుకుంబర్ కూడా కట్ చేసుకుందాము. ఇది కూడా సేమ్ క్యారెట్ లాగే కట్ చేసుకోవాలి. చూడండి, కుకుంబర్ కూడా, కీరా దోస అన్నీ కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు టమాటా కూడా కట్ చేసుకోవాలి. టమాటా అయితే సగం వేసుకుందాము. సేమ్ సన్నలుగా కట్ చేసుకోవాలి. సన్నలుగా కట్ చేసుకోవాలి. టమాటాల్లో ఉండే సీడ్స్ అన్నీ తీసేస్తున్నాము. చూడండి, ఇది కూడా తీసేసాము. అన్నీ తీసుకొని ఓన్లీ టమాటా మాత్రం ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, కుకుంబర్ వేసుకున్నాం కదా. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా ఇందులోనే వేసుకోవాలి. అన్నీ ఒక్కొక్కటి ఇందులోకి వేసేసుకుందాం. టమాటా వేసిన తర్వాత సన్నలుగా తురుముకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకుందాము. చూడండి, ఉల్లిపాయలు కట్ చేసుకుని కూడా ఇందులోకి వేసుకోవాలి. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. మేమైతే పొడవుగా కట్ చేసుకున్నాము. ఇంకా కొద్దిగా సన్నలుగా కావాలన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్ కట్ చేసుకుందాము. చూడండి, ఎల్లో పార్ట్ వరకు తీసేసి వైట్ది మాత్రం తీసుకోవాలి. చూడండి, ఎల్లో అయితే తీసేసాము. వైట్ వరకే వేసుకుని ఎల్లో పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఎల్లో బాల్ ఉంది కదా, ఒకటైతే స్మాష్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా స్మూత్గా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, ఎల్లో అయితే కొద్దిగా విధంగా అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో పెరుగు వేసుకుందాం. పెరుగు అంతా ఎల్లోలో వేసుకోవాలి. 1 కప్పు నిండా తీసుకున్నాం ఫ్రెండ్స్ పెరుగు అయితే. పెరుగు ఎల్లో బాగా కలిసే వరకు పేస్ట్ చేసుకోవాలి. ఎల్లో పెరుగు వేసి ఈ విధంగా పేస్ట్ చేసుకొని ఇదైతే పక్కన పెట్టేసుకొని
ఇప్పుడు మనం వైట్ ఉంది కదా, ఎగ్ వైట్, ఇప్పుడు అది కట్ చేసుకుందాం. ఈ విధంగా పేస్ట్లా చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఉండాలి చూడండి. ఇప్పుడు ఎగ్ వైట్ ఉంది కదా, ఎగ్ వైట్ ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. సన్నలుగా విధంగా కట్ చేసుకోవాలి. మీరు ఎక్కువ తినే పని అయితే ఫ్రెండ్స్ ఎక్కువైనా తీసుకోవచ్చు. ఇక్కడ చూపించిన విధంగా ఎగ్ వైట్ అంతా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒకసారి అంతా ఈ విధంగా కలుపుకోవాలి. మనం కీరా దోస, ఉల్లిపాయలు, క్యారెట్ అన్నీ కట్ చేసుకున్నాం కదా, చూడండి. ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎగ్ వైట్ ఫ్రెండ్స్ మనం ఎల్లో తీసుకున్నాం కదా, ఎల్లో పెరుగు వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు అది ఇందులోకి వేసుకోవాలి. పేస్ట్ అంతా ఇందులోకి వేసుకోవాలి. అంతా వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకోవాలి. అంతా కలిసే వరకు కలుపుకోవాలి. అంతా వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎగ్ వైట్ ఉంది కదా, వైట్ కూడా ఇందులోకి వేసుకోవాలి. అన్నీ ఇందులోకి వేసుకుందాము. చూడండి, అంతా ఇందులోకి వేసేసుకున్న తర్వాత ఎగ్ వైట్ ముక్కలన్నీ ఇందులోకి వేసుకున్న తర్వాత పెప్పర్ పౌడర్ వేసుకుందాము. తినేదాన్ని బట్టి వేసుకోండి. పెప్పర్ పౌడర్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. మేమైతే 1 స్పూను పెప్పర్ పౌడర్ అయితే వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. చాలా కొద్దిగా వేసుకున్నాము. ఒక 1/2 టీ స్పూన్ అంత గరం మసాలా. ఇప్పుడు ఇందులో కొద్దిగా తగినంత సాల్ట్ వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. సాల్ట్, మనం గరం మసాలా అన్నీ వేసుకున్నాం కదా, ఒకసారి అంతా వేసుకొని తిప్పేసుకోవాలి. మనం వేసిన ఉప్పు, మసాలా అంతా బాగా సాలాడ్లో కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాము. సన్నలుగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా ఇందులోకి వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి, బాగా ఇక్కడ చూపించిన విధంగా అంతా ఒకసారి కలిసే వరకు అంతా కలిపేసేసుకోవాలి. చూడండి, అయిపోయింది ఎగ్ సాలడ్ అయితే. ఇది చాలా హెల్త్కి అయితే చాలా మంచిది. హెల్త్ పరంగా ఉదయాన్నే మనం టిఫిన్స్ ఏం చేయకుండా ఈ విధంగా అయితే తింటే చాలా బాగుంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైతే ఇది ఒక మంచి రెసిపీ. ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి. బాయ్.